నేడు 9వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించనున్నారు. ధరణిపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. నేడు 9వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, 9వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఇవాళ జాబ్ క్యాలెండర్ ని తెలంగాణ సీఎం ప్రకటించనున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మధురి. మరి కాసేపట్లో అంటే 10 గంటలకి 9వ రోజు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా జాబ్ క్యాలెండర్తో పాటు ధరణి, అదేవిధంగా హైడ్రా, ఈ 3 అంశాల కేంద్రంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఒకవైపు ధరణికి సంబంధించినటువంటి అంశంలో భూమాతగా పేరు మారుస్తూ కూడా ఇప్పటికే క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దానిపైన ప్రధానంగా ధరణికి సంబంధించినటువంటి అంశంలో ఈ 10 సంవత్సరాల పాటు ధరణితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ధరణికి సంబంధించి భూమాతగా పేరు చేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ అంశం పైన, ధరణి పైన ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగబోతుంది. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల పాటు ధరణి వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం సభలో పెట్టబోతుంది. దీంతో పాటు మరొకవైపు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల మేనిఫెస్టోలో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించినటువంటి నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంలో వైపు ప్రతిపక్షాల, అదేవిధంగా వారందరి సలహాలు తీసుకున్న తర్వాత విధి విధానాలు రూపొందించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మరొకవైపు హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ ఆస్తులని పరిరక్షణ లక్ష్యంగానే హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తుల నిర్వహణ, ఈ 2 అంశాలు కూడా హైడ్రా పరిధిలోకి రాబోతున్నాయి. దానిలో భాగంగానే ఒకవైపు ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించినటువంటి అంశంలోనే హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు సిఎస్, డీజీపీ వీరంతా కూడా సభ్యులుగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ఈ హైడ్రాకి సంబంధించినటువంటి విధి విధానాలు, దీనికి సంబంధించినటువంటి అంశంపై 3 ప్రధాన అంశాలపైన కూడా అసెంబ్లీ కేంద్రంగా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. వీటితో పాటు పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వం మధ్య హాట్గా సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు జరిగేటటువంటి చర్చల్లో భాగంగా ప్రధానంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం కానీ, మరొకవైపు ధరణికి సంబంధించినటువంటి అంశం పైన, ముఖ్యంగా ధరణికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరిగేటప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ధరణికి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అదేవిధంగా రైతులకు కానీ, ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాన్ని ప్రభుత్వం సభలో పెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు సైతం ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈరోజు హాట్గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.